రా సౌందర్య, లోపలికి రా. అక్కడే ఆగిపోయావే. లోపలికి రానా? నువ్వెవరే నా ఇంట్లోకి నన్ను రమ్మనడానికి? ఇది నా ఇల్లు. దిస్ ఇస్ మై హౌస్. సౌందర్య, నువ్వు ఇంటికి చిన్న కోడలువైతే అర్చన ఇంటికి పెద్ద కోడలు. ఆ సంగతి గుర్తుంచుకొని మాట్లాడు. పెద్ద కోడలు ఎలా అయింది? ఆ పెళ్లిని మీరు చేశారా, చూసారా? చేసినా చేయకపోయినా, చూసినా చూడకపోయినా జరిగింది పెళ్ళి. అర్చన మెళ్ళో తాళి కట్టినవాడు నా పెద్ద కొడుకే. అర్చన ఇంటికి పెద్ద కోడలే. ఓ, అందుకేనా అప్పుడే తాళల గుత్తిని కూడా అప్పగించేశారు? ఏ, నీకు బాధగా ఉందా? ఏయ్ ఏయ్, సౌందర్య, ఏమిటిది? కావాలని గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? నేను దీనితో గొడవ పెట్టుకోవడమా? దీని లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి? సౌందర్య, ఇంకొక్క మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. ఏయ్, నువ్వేంటే నాకు మర్యాదలు నేర్పేది? ఆఫ్టర్ ఆల్ నా ఇంటి డ్రైవర్ కూతురువి. సౌందర్య, ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా ఇప్పుడు మీ ఇద్దరు ఈ ఇంటి కోడళ్ళు. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఇంకొకళ్ళు తక్కువ కాదు. అంటే మీ దృష్టిలో నాకిద్దరూ సమానమే. ఆల్ రైట్, మీ ఇష్టం. ఇలాగే నెత్తిన పెట్టుకుని ఊరేగండి. ఎవరొద్దన్నారు? అది సరే, ఆ రోజు ఉండమన్నా ఉండకుండా వెళ్ళిపోయిన దానివి ఈ రోజు పనిగట్టుకుని మరీ ఎందుకొచ్చావు? ఏం మాట్లాడవే? ఎందుకు రావడం ఏంటి? పైన నా రూమ్లో కొన్ని వాల్యుబుల్ వస్తువులు ఉండిపోయాయి. వాటిని తీసుకెళ్ళడానికి వచ్చాను. నిరభ్యంతరంగా తీసుకెళ్లొచ్చు. ఎవరొద్దన్నారు? వద్దంటే మాత్రం ఈ సౌందర్య ఊరుకుంటుందనుకున్నావా? నువ్వు నిన్నగాక మొన్నొచ్చావు, మరి నేను నీకంటే చాలా ముందొచ్చాను. ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములే వాడి అన్నారు. నీకు తెలీదా? ఏయ్, నిన్ను నీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. ఏమిటమ్మా ఇది? ఊహించని ఉరుములా వచ్చింది. వస్తూనే తుఫాన్లా విరుచుకుపడుతుంది. మీరేం కంగారు పడకండి అత్తయ్య. ఎన్ని ఉరుములు ఉరిమినా, ఎన్ని తుఫాన్లు విరుచుకుపడినా ఈ ఇంటి గౌరవానికి భంగం కలగకుండా నేను కాపాడుతాను. అత్తయ్య, మా బెడ్రూమ్ ని వాళ్ళకెందుకు ఇచ్చారు? ఇది మరీ బాగుంది. మీరు వద్దనుకుని వెళ్ళారు, వాళ్ళు కావాలనుకుని వచ్చారు. ఐసి
లెవెల్. నువ్వెప్పుడు కిందే, నేనెప్పుడు పైనే. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసా? ఆఖరి మెట్టు మీదన్నా. లెవెల్స్ తారుమారు కావడానికి 1 నిమిషం చాలు. ఆ సంగతి మర్చిపోకు. నీ అంత చూస్తాను. చూసారా అత్తయ్య, సౌందర్య ఎంత గొప్ప పని చేసిందో? చిచి, సౌందర్య ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందనుకోలేదు. అప్పుడు నా బతుకుని బద్దలు చేయాలని చూసింది. ఇప్పుడు Excuse me. నువ్వు రాజేష్? You బెనర్జీ? యా. అరే అబ్బా, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. రేయ్, ఎన్నాళ్ళు కదరా, ఎన్నేళ్ళైందాను. ఎప్పుడు పాలిటెక్నిక్ లో కలిసి చదువుకున్నాం. అవును, అప్పుడు దుబాయ్ వెళ్తాననేవాడివి, వెళ్ళలేదా? వెళ్ళాను, తిరిగి వచ్చేసాను. ఎందుకు? అదంతా ఓ పెద్ద కథరా. అంత పెద్ద కథ వినే టైం లేదు కానీ సింపుల్ గా ఏం జరిగిందో చెప్పు. ఓకే, సింపుల్ గానే చెప్తాను, విను. కట్టే కొట్టే తెచ్చే అది రామాయణం. చూసే వలచే వగచే ఇది నా ప్రేమాయణం. అంటే లవ్ ఫెయిల్యూర్ కేసా? అలాంటిదే. పెళ్లి ప్రయత్నాల్లో ఉండగా ఓ పిల్ల ఫోటో చూసి మనసు పడ్డాను. ఆ పిల్లని సొంతం చేసుకోవడానికి దుబాయ్లో జాబ్ కూడా వదిలేసి ఇండియాకి తిరిగి వచ్చేసాను. కట్ చేస్తే లైన్ కట్ అయింది, అంతేనా? ఎగ్జాక్ట్లీ. ప్రేమ వర్కౌట్ కాలేదు, పిల్ల మాత్రం వైజాగ్ నుంచి జంప్. అందుకే ఇన్ సెర్చ్ ఆఫ్ మై డార్లింగ్ ఇక్కడికి వచ్చాను. తను కనిపిస్తే మళ్ళీ లింక్ కలిపేందుకు ట్రై చేస్తా. అర్థమైంది, పట్టు వదలని విక్రమార్కుడు అన్నమాట. పట్టు వదలని ప్రేమికుడు అను బెనర్జీ. అవును, నా సంగతి సరే గాని నువ్వేం చేస్తున్నావు? నేను ఇక్కడే పూజా ఇండస్ట్రీస్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను. పూజా ఇండస్ట్రీసా? ఎక్కడా? ఇదిగో నా విజిటింగ్ కార్డ్. నేను అర్జెంటుగా వెళ్ళాలి. నీకెప్పుడైనా తీరిక దొరికితే ఫ్యాక్టరీకి వచ్చి కలు. ఓకే? ఓకే, బాయ్ రా. పూజా ఇండస్ట్రీస్. రామ్, బెనర్జీ, ఏంట్రా ఇంత లేటు? అది దారిలో ఫ్రెండ్ కనిపిస్తే కబుర్లో పడి టైం మర్చిపోయావా? అబే అదేం లేదురా, కాలేజ్ ఫ్రెండ్ కదా అని. ఓకే ఓకే, ఇవాళ వర్కర్స్ కి జీతాలు ఇవ్వాలి కదా, అందుకే నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఇదిగో డబ్బు, ఎవరెవరికి ఎంత ఇవ్వాలో లెక్క పెట్టి ఇచ్చేసేయ్. అలాగే. వెళ్ళు.
ఇదిగో సింహాద్రి, ఒక్కొక్కరిని లైన్లో రమ్మను, జీతాలు ఇస్తాను. అలాగే సార్. థ్యాంక్స్ అయ్యా. ఇదిగో రాజేష్, ఈ నెల నువ్వు అడ్వాన్స్ తీసుకోకపోను నీకు రావాల్సింది మొత్తం 8,000. ఇక్కడ సంతకం పెట్టు. సార్, ఒకప్పుడు సమయానికి జీతాలు ఇవ్వడం కూడా కష్టంగా ఉండేది. ఇప్పుడు జీతంతో పాటు ఓటీ కూడా కల్పిస్తున్నారంటే మాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేము సార్. అనుకున్న టైంకి మీకు జీతాలు ఇవ్వగలుగుతున్నందుకు నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. నాకు తెలుసు, కష్టకాలంలో మీరు నాకు తోడుగా నిలబడ్డారు. ఒక పూట తింటూ ఒక పూట పస్తులుంటూ నా కోసం ఎంతో కష్టపడి పనిచేశారు. ఇప్పుడు ఆ కష్టాలన్నీ తీరిపోయాయి. మెల్లిమెల్లిగా ఈ ఫ్యాక్టరీని ఇంకా అభివృద్ధి చేస్తాను. మీ అందరి సహకారంతో అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తాను. రామ్, మా అందరి లక్ష్యం కూడా ఒకటే. మేమందరం రాత్రింబవళ్ళు కష్టపడి ఫ్యాక్టరీని ఇంకా బాగా నడిపించడం. అవును సార్, ఇవాళ నుంచి రోజుకు 2 గంటలు కాదు 4 గంటలు కష్టపడి ఓవర్ టైం చేస్తాం. మనకొచ్చిన ఆర్డర్స్ అన్నీ సకాలంలో పూర్తి చేద్దాం సార్. మార్కెట్లో మన పేరు ఖచ్చితంగా నిలబెడదాం సార్. నాకు తెలుసయ్యా, మీరందరూ వర్కర్స్ కాదు, నాకు తోడబుట్టిన వాళ్ళకంటే ఎక్కువని. మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడం కోసమే అహోరాత్రులు నేను కూడా కష్టపడి పనిచేస్తాను. సమిష్టిగా శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిద్దాం. చూస్తూ ఊరుకుంటే మేస్తూ పోయింది అన్నట్టు తాళాల గుత్తిని కూడా చేజిక్కించుకుంది అంటే ఇక లాభం లేదు. సౌందర్య, నువ్వక్కడ ఆలోచిస్తూ కూర్చుంటే ఆ అర్చన మెల్లిమెల్లిగా బలాన్ని పుంజుకుంటుంది. ఆస్తిని, అధికారాన్ని పూర్తిగా తన గ్రిప్పులోకి తెచ్చుకుంటుంది. నో! అదే గనుక జరిగితే ఆ అర్చన గెలిచినట్టు, ఈ సౌందర్య ఓడిపోయినట్టు. నీకు తెలుసు కదా మమ్మీ, ఈ సౌందర్య ఓడిపోవడమా చచ్చిపోవడమా తేల్చుకో అంటే చచ్చిపోవడాన్నే ఇష్టపడుతుంది అని. చచ్చిపోవడం పిరికివాళ్ళు చేసే పని. పౌరుషం ఉన్నవాళ్ళు చేయాల్సిన పని గెలవడం, దెబ్బ కొట్టి గెలిచి చూపించడం. చెప్పాను కదా, దాన్ని దెబ్బ కొట్టాలంటే మళ్ళీ నువ్వు ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలి. కానీ ఎలా మమ్మీ? ఒకసారి కావాలనే గొడవ పెట్టుకుని బయటకొచ్చేశాక వచ్చేస్తే అది నీ అత్తగారిల్లు కాకుండా పోతుందా, లేక నువ్వు ఆ ఇంటి కోడలవే కాకుండా పోతావా? అది కాదు మమ్మీ, ఇంత జరిగాక నేను మళ్ళీ ఆ ఇంటికి ఎలా వెళ్ళాలి అంటావు, అంతేనా? చూడు సౌందర్య, పాలిటిక్స్లో ఏం జరుగుతుంది? ఒక పార్టీలో ఇమళ్ళేనివాడు కొన్నాళ్లు బయటకు వెళ్తాడు. అవసరం అనిపించినప్పుడు మళ్ళీ అదే గూటికి చేరుకుంటాడు. కానీ మమ్మీ, రాజకీయాలు వేరు, కుటుంబం వేరు కదా. పిచ్చి సౌందర్య, కుటుంబం అంటేనే రాజకీయాలే. అక్కడ పాలిటిక్స్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఉంటే ఇక్కడ కుటుంబంలో అత్తాకోడళ్ళు, అన్నదమ్ములు, ఆడపడుచులు, బావమరుదులు, వీళ్ళందరికీ పెద్ద దిక్కుగా రబ్బర్ స్టాంప్ లాంటి ఏ అధికారం లేని ఇంటి యజమాని ఉంటాడు. పవర్ కోసమే ప్రతివాళ్లు పోటీ పడతారు. అధికారం ఉన్న కుర్చీ ముందే అందరి కళ్ళు ఉంటాయి. పవర్ ఎవరి చేతుల్లో ఉంటే వాడి చుట్టూ 10 మంది ఉంటారు. అక్కడైనా ఇక్కడైనా నోరున్న వాళ్లే గెలుస్తారు, గెలిచిన వాళ్లే ఉంటారు. కుటుంబంలో అయినా అసెంబ్లీలో అయినా ఓడిపోయిన వాళ్ళు వాకౌట్ చేస్తారు, దిక్కుతోచక బయటికి పోతారు. సూపర్, సూపర్గా ఉంది మమ్మీ. నువ్వు చెప్పిన ఈ రాజకీయ పాఠం కేవలం పాఠాలు నేర్చుకుంటే చాలదు సౌందర్య, ప్రాక్టికల్గా చేసి చూపించాలి. ఆ అర్చనని
ఆ ఇంట్లోంచి బయటకు వెళ్ళగొట్టి చూపించు, అప్పుడు ఒప్పుకుంటాను. నేను నా కూతురికిచ్చింది నా రక్తం మాత్రమే కాదు, నా బుద్ధిని కూడా అని. ఓకే, నువ్వు చెప్పినట్టే చేసి నీ కూతురి నరాల్లోనూ ప్రవహిస్తోంది నీ బ్లడ్డే అని, ఇక్కడ ఉన్నది కూడా నీ బ్రెయినే అని నిరూపిస్తాను. రాధా, రెడీయా? రెడీ అవుతున్నానండి. రెడీ అవుతున్నానని గంట సేపటి నుంచి చెప్తున్నావు, కానీ బయటికి రావే. అబ్బా వచ్చేస్తున్నానండి. వచ్చేస్తున్నానని పావు గంట అయింది. ఎంతసేపు? త్వరగా రా. రాధా, చాలా అందంగా ఉన్నావు. చాలే ఊరుకోండి. ఇందుకే ఎక్కడికో చెప్పకుండా తెగ కంగారు పెట్టేశారు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆ ఒక్కటి మాత్రం అడక్కు, అదే సస్పెన్స్. పద. అది కాదండి. ఇందుకే మనం వెళ్ళేది పెళ్లికా పేరంటానికా? పెళ్లికో పేరంటానికో కారు ఎక్కిన తర్వాత చెప్తాను. ముందు కారు ఎక్కు. అంతేనంటారా? కల్పు కాఫీ. కాఫీ బాగుందా? నేనే స్పెషల్ గా నీకోసమని పెట్టి తీసుకొచ్చాను. కల్పు, ఏంటి? నీకోసం నేను కాఫీ కలిపి తీసుకొచ్చాను కదా, మరి నా కోసం నువ్వు... అబ్బే, నువ్వేం చేయక్కర్లేదు. కాస్త పర్మిషన్ ఇస్తే మా అమ్మకు ఒంట్లో బాగాలేదని కబురొచ్చింది కదా, ఒక్కసారి... నువ్వు రానక్కర్లేదు, నేను ఒక్కనే వెళ్ళి చూసొద్దామని. ఒక్కసారి వెళ్ళొస్తాను కలుపు. ప్లీజ్ కలుపు, ప్లీజ్ ప్లీజ్. సరే వెళ్ళు. థ్యాంక్ యూ. మళ్ళీ రాకు, శాశ్వతంగా అక్కడే ఉండిపో. ఏంటి నువ్వు అనేది? తెలుగులోనే కదా చెప్పాను, అర్థం కాలేదా? నా మాట కాదని ఒకసారి బయటకు వెళ్ళావంటే ఇక అంతే సంగతులు. ఇద్దరికి రామ్ రామ్. కల్పు, ఈ కల్పు కావాలంటే చచ్చినట్టు నా మాట వినాల్సిందే. వింటూనే ఎప్పుడు కాదన్నా? ఉన్నాను కాదు, ఉండాలి, ఉండి తీరాలి. న్యాయం కలుపు. అమ్మ ఒంట్లో బాగాలేదంటుంటే ఒక్కసారి వెళ్ళొస్తాను కలుపు. అబ్బబ్బబ్బబ్బా, ఒంట్లో బాలేదు. ఛీ, ముసలాళ్ళు అన్నాక బీపీ, షుగరు, కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, ఇలా ఏదో ఒక రోగం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అలాగని అక్కడే వెళ్ళి కూర్చుంటావా? నిన్ను రప్పించుకోవడానికి ఇదంతా ఆవిడ గారి ప్లాను. నువ్వే వెళ్ళక్కర్లేదు. వెళ్ళకపోతే నలుగురు చీ కొడతారే. ఎవరు చీకొట్టేది? నా ముందుకు రమ్మని చెప్తాను. ఆ నలుగురు సంగతి వదిలేసే, మా అమ్మ బాధపడుతుంది. ఆవిడ గారు బాధపడితే ఇక్కడ కొంపలే మునిగిపో. దుక్కలా ఉంటుంది కదా, కొంచెం బక్క చిక్కితే ఆరోగ్యానికి మంచిదే. కల్పు, ఏంటి గొంతు లెగుస్తుంది? అది అలా బుద్ధిగా ఉండు. ఇదిగో భజగోవిందం. కల్పు, నేను భజగోవిందాన్ని కాదు, ఒట్టి గోవిందాన్నే. ఉట్టి గోవిందమో గట్టి గోవిందమో, ఇదిగో చెప్పేది జాగ్రత్తగా విను. చీటికి మాటికి ఇలా మా అమ్మని చూసొస్తానని నా చెవిలో జోరిగలాగా రొద పెట్టావనుకో, ఒళ్ళు మండితే ఏదో ఒక రోజు డైవోర్స్ ఇచ్చేస్తాను. కల్పు, అంత మాటను మాకు. నువ్వంటే నాకు ప్రాణం.
సర్లే, నీకు ఇష్టం లేని పని, నీకు ఇష్టం లేని మాటను కూడా నేను అన్న ఇంకా, సరేనా? గుర్తుంచుకో, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. సరేలే.